హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్ విల్లు ఛానల్. ఈరోజు చూస్తేనే అర్థమైపోతుంది కదండి. అవునండి, పూతరేకులు స్పెషల్ అండి. పూతరేకులను అయితే నేను ఓన్గా అయితే తయారు చేశానండి. 1/2 కేజీ బాదం పప్పు, 1/2 కేజీ జీడిపప్పు, బెల్లం పౌడరు, 50 గ్రాములు గీ అయితే తీసుకున్నానండి. మీ ఇష్టం అండి, పిస్తా అలా కూడా అవి తీసుకోవచ్చు. నేనైతే ఈ జీడిపప్పు పలుకులని పొడి చేసి గుండ అయితే తీసుకున్నాను. మనకు మాల్స్లో అమ్ముతారు కదండి, ఆ విధంగా దాన్ని నేను ఆయిల్ లేకుండా వేయించుకున్నాను చిట్పట్లాడేదాకా, కలర్ చేంజ్ అయ్యేదాకా అనమాట. అట్లా చల్లారించిన తర్వాత పెట్టుకుంటే మనకి మెత్తబడకంటూ ఉంటాయండి. నెయ్యి కూడా 50 గ్రాములు అయితే ఇంట్లో ఓన్గా ఉన్నదాన్ని నేను ఇలాగ కరిగించి పెట్టుకున్నానండి. అదేవిధంగా బాదం పప్పుని కూడా వేయించి పెట్టి దాన్ని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకున్నాం. బెల్లాన్ని అయితే అచ్చు బెల్లం అయితే తీసుకున్నానండి. ఒక 1/2 కేజీ పట్టింది. అంటే 50 పూతరేకులకి నేనైతే ఈ క్వాంటిటీ చెప్తున్నాను. 125 రూపీస్ పడ్డాయండి 50 గ్రాముల పూతరేకులు. ఉత్తి రేకులు మాత్రమే తెచ్చుకుని అట్లా నేను ఓన్గా ఇది ఇలా పౌడర్ మనకి మాల్స్లో కూడా ఉంటుందండి, అలాగైనా తెచ్చి చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఓన్గా కావాలి బెల్లం పౌడర్ అన్న ఉద్దేశంతో నేను అచ్చు బెల్లాన్ని అయితే ఈ విధంగా ఫ్రెష్గా తయారు చేసుకున్నానండి. చూడండి, రేకుల్ని మనం ఎప్పుడైనా తెచ్చుకున్న తర్వాత అవి మనం నిలవైపోయి ఉండిపోకుండా ఉండాలంటే ఇలా క్లాత్లో చుట్టి పెట్టుకుంటే తెచ్చి పెట్టుకున్న ఒక 4-5 రోజులకి కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కరికి చాలా డెలికేట్గా ఉంటుందండి. ఈ విధంగా మడత పెట్టుకొని ఒకవైపుకి లేదంటే హాఫ్ కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. హాఫ్ గీనైతే 1/2 స్పూన్ గీని అప్లై చేసుకొని 1 స్పూన్ బాదం పప్పు, 1 స్పూన్ జీడిపప్పు పలుకులు, అదేవిధంగా బెల్లం పౌడర్ 1 స్పూన్ వేసుకొని దీన్ని అటు ఇటు మడత పెట్టి ఈ విధంగా చుట్టానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందేనండి. మహా అయితే 1-2 పోతాయి, అంటే సరిగ్గా రావన్నమాట. అవి కూర్చొని చేస్తూ మీ తినేయండి, ఏం పర్వాలేదు ఓన్గా. అయితే తర్వాత నుంచి చేసేవన్నీ చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఏం పెద్ద ఇది కూడా కాదు, నేర్చేసుకోవచ్చు, ఎవరైనా చాలా బాగా చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే 160 రూపీస్ బాక్స్ 10 పీసెస్ ఉంటాయి. బయట అయితే మనం ఓన్గా 125 రూపాయలు పెట్టి ఒక 50 రేకులు తెచ్చుకున్నామంటే నాకు మహా అన్నీ కలిపి ఖర్చు అయితే 450 అలా అవుతుందండి. అంటే మనకి మనీ సేవ్ అవుతుంది, హెల్త్కి కూడా బెనిఫిట్ ఉంటే మనం వేయించుకొని అన్నీ చేసుకోవడం వల్ల మంచిగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా ఓన్గా చేసుకోవడం అనేది మనకి తృప్తి కూడా ఇస్తుంది కదా, మనీ సేవ్ అవుతుంది. ఈ స్టోర్ చేసుకునే విధానం కూడా అంటే మంచి ఎయిర్ కంటైన్ బాక్సెస్లోని వాటిలో అయితే పెట్టుకుంటే మంచిదండి. పండగల సీజన్కి అలాంటి వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది నాకైతే. ఇప్పుడు 160 రూపాయల బాక్స్ అంటే 10 పీసెసే ఉంటాయి. ఒక 50 కావాలన్నప్పుడు 800 అయినా అవుతుంది కదా. ఆ విధంగా చూసుకున్నాం. ఈ విధంగా మనం ఓన్గా చేసుకుని పిల్లలకి మనకి పెడితే ఈ చుట్టే విధానం ఒక 2-3 సార్లు చూసారంటే అలాగే ఇందాకలాగైనా చుట్టచ్చు, ఈ విధంగానే చుట్టచ్చు అనమాట. చూడండి చాలా బాగుంది కదా. మీకు కావాల పూతరేక చూడండి ఎంత బాగా చేస్తున్నా. గీని పైన వేసుకుంటే సరిపోతుంది.